ఏంటి మామ ఎలా ఉన్నారు అందరూ? సో వీకెండ్ వచ్చింది కదా, మనము మన ఫ్రెండ్స్ అందరూ కలిసి సో అలా మూలకోనకి బయలుదేరాము. ఇక్కడ చెన్నై హైవేలో పుత్తూరు దాటుకున్నాక తోరూరు అనే దగ్గర లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫుల్ రోడ్స్ అయితే ఉండవు, మట్టి రోడ్లోనే వెళ్ళాలా. ఇక్కడైతే ఏంటి మ్యాటర్ అంటే, సో అలా ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఏమి ఉండవు, మనం ముందే తెచ్చేసుకోవాలా వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ. అలాగే ఇక్కడ సేఫ్టీ కూడా లేదండి. ఫ్యామిలీతో రావాలంటే ఏదైనా గ్రూప్గా రావచ్చు. సో డ్రంకర్స్ ఎక్కువ ఉంటారు మ్యాక్సిమము. ఈ వర్షాలు లేనందువల్ల ఇక్కడ దానివల్ల వాటర్ ఓ మాదిరిగా ఉండదండి. అది మ్యాటర్. ఇక్కడ చూసారంటే గుడి ఉంది. సో వాటర్ ఫాల్ అనగానే మనకి మ్యాక్సిమం శివుడి గుడి ఖచ్చితంగా ఉండాల్సిందే, మ్యాండేటరీ అది. ఇక్కడ అలాగే కోనేరు కూడా ఉంది, అదే కొలను. సో కోనేరు కనపడగానే మనోడు దూకేశాడండి. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది, కాళ్ళు కూడా రివర్స్ అయిపోయాయి. మళ్ళీ మనం కాపాడాల్సి వచ్చింది. ఇది చూసారంటే కొంచెం ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం కష్టపడి ఎక్కాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా. మన మామ బ్రో అయితే డ్రోన్ మరి చేతి నిండా పట్టుకొచ్చేసాడు, చేత్తో బ్యాటరీ విత్ రిమోట్ అనమాట. సో అలా మనం డ్రోన్ కెమెరాతో కూడా రికార్డ్ చేయడం జరిగింది వీడియోస్. ఇలాగ మనం చూసినట్టయితే మన తొట్టి గ్యాంగ్ ఇక్కడ ఉంది. వీడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది, 4K వీడియో. మనోడు ఇప్పుడు దూకుతాడు చూడండి, ఏ జై భీమ్. దూకుతున్నాడా ఈత కొడుతున్నాడా అర్థం కావట్లేదు, నాకైతే డౌట్ అడగల్లా. సో అది మధ్యలో కొంచెం లోతు కూడా ఉంది, సో జాగ్రత్త. సో ఇక్కడ లోతే కాదు, చాలా జాగ్రత్త కూడా మన వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ చిన్న కోనేరు ఉంది, గుడికి లెఫ్ట్ సైడ్ ఇంకో పెద్ద కోనేరు కూడా ఉందండి. అక్కడ ఇది ఈ కోనేరు కంటే అది కొంచెం పెద్దది. ఇక్కడ చూసారంటే మన ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు బాటిల్స్ పడేశారు, ఇక్కడ గాజు పెంకులు కూడా ఉంటాయి, జాగ్రత్త. సో అలాగే ఇది ట్రెక్కింగ్ లాగా ఉందని చెప్పాను కదా, ఇది చూసారంటే మనోడు పైకి ఎక్కేసాడు. అలా కొంచెం కష్టంగా కూడా ఎక్కాల్సి ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడు? వర్షాలు లేనందువల్ల ఫ్లో అయితే తగ్గింది. వర్షాలు ఎక్కువ పడి ఉంటే ఫ్లో కూడా ఎక్కువ ఉండేది, మనం కూడా పైకి ఎక్కి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ చూసారంటే ఫుల్ ఫారెస్ట్ ఏరియా అండి, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మనోడు ఫోటోలు కూడా తీసుకున్నాడు, అలాగే హీరో లెక్క ఉన్నాడు. సో ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కాలో, దిగేటప్పుడు అంతకంటే జాగ్రత్తగా దిగాల. ఇక్కడైతే గాజు ముక్కలు రాళ్ళు కూడా చాలా డేంజర్గానే ఉంటాయి. సో చెప్పులు వేసుకోవడం బెటర్ అనమాట. మనోడు పడిపోయాడు యాక్చువల్గా. సో మనోడికైతే పెద్ద గాయాలేం తగలలేదు, గాడ్ సేక్ అనమాట. అలాగే మనము ఇక్కడ చూసారంటే ఫారెస్ట్ కూడా చాలా డేంజర్, కొంచెం భయంగానే ఉంటుంది. ఇంకా చాలే ప్యాకప్. అలా మనం బయటకు వచ్చాం. ఈ ఫిషెస్ కూడా ఉంటాయి ఈ కొలంలో. G7 కిమ్చి చైనీస్ రెస్టారెంట్. నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.